ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయా నైట్ వాచ్మెన్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పట్ల కూటమి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్ లో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నాయకులు మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, 20 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు స్మార్ట్ కిచెన్ పేరుతో ఇంటి నుంచి పంపించే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని, మిడ్ డే మీల్స్ మెనూ ఛార్జీల ధరలకు అనుగుణంగా పెంచాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధాని చెప్పిన 783 రూపాయలు ఇచ్చే వరకు దేశ ప్రధాని చెప్పిన 783 రూపాయలు ఇచ్చే వరకు ఐఎఫ్టీయూ జిల్లా జనరల్ సెక్రటరీ ఈ రోజున ఆయా వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఇక్కడ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చౌక్ ధర్నా చేయడానికి వచ్చారు. మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పేదల్లా ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది 20 సంవత్సరాల క్రితం నుంచి జీతాలు లేని సందర్భాల్లో కూడా పనిచేసిన మధ్యాహ్న భోజన పథకాల కార్మికులు పట్టగొట్టి వాళ్ళ ఉసురు పోసుకోవద్దని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అట్లాగే ఆయా వర్గాల కార్మికులు స్కూళ్ళల్లో శానిటేషన్ చేసే సందర్భాల్లో వాళ్ళకి రోజుకి 200 రూపాయలు కూలిచ్చే పరిస్థితి, అంటే 6,000 రూపాయలు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా కూడా 6,000 రూపాయల జీతానికి వెడ్డి సేకరీ చేసే కార్మికులు అనేవాళ్ళు లేరు. వాళ్ళకి జీతాలు పెంచాలి. వాళ్ళకు కూడా ఆరోగ్య భద్రత, పిల్లలకి ఏదైతే ఆరోగ్య భద్రత కల్పించే దానికోసం ఉందో అట్లే వాళ్ళకి కూడా ఆరోగ్య భద్రత పనిముట్లు ఇచ్చి వాళ్ళ చేత పని చేయించుకోవాలి. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కానీ ఆయా కార్మికులు కానీ 5 సంవత్సరాలు పైబడ్డ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. అట్లాగే వాళ్ళకి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా రోజుకి 783 రూపాయలు వేతనం ప్రకారంగా వాళ్ళకి నెలకి 28,000 రూపాయలు జీతం ఇచ్చి, ఇప్పుడు సెలవుల్లో కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సెలవుల్లో కూడా వాళ్ళందరికీ కూడా పూర్తి జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. తీసుకునే పక్షంలో ఇదే మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆయా కార్మికులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టే పరిస్థితుల్లో తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. ఎం రామకృష్ణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఆయాలు, వాచ్మ్యాన్లు, మధ్యాహ్నం భోజనం పథకంకి సంబంధించినటువంటి కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో 40,000 పాఠశాలలు ఉన్నాయి. 40,000 పాఠశాలలో దాదాపుగా 58,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం పథకం సంబంధించి కూడా 1,00,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ చేస్తామని, వాళ్ళకి కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఆయాలకి రోజుకి 200 రూపాయలతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టాయిలెట్స్ క్లీన్ చేయటం, గ్రౌండ్లు క్లీన్ చేయటం, ఉన్నటువంటి 500 మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని సక్రమంగా చూస్తున్నటువంటి ఆయాళ్ళు, వాచ్మ్యాన్ల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వారికి ఇచ్చేటువంటి వేతనం 200 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం కార్మికులకి రోజుకి కూలీ 783 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ మేరగానే ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం. అది ఇవ్వకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా కనీస వేతన చట్టాన్ని 26,000 అమలు చేయండి. ఇప్పుడు ఆ అమలు చేసే లోపు వీళ్ళకి 15,000 రూపాయల జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక వైపు వీళ్ళకి ఇస్తున్నటువంటి వేతనం కూడా 2-3 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం వాళ్ళకైతే 1,000 రూపాయలు, 2,000 వేస్తున్నటువంటి స్థితి ఉంది. ఈ 2,000, 1,000 రూపాయలతో వాళ్ళు ఎట్లాగా నెలంతా జీవించాలి? 6,000 రూపాయలతో ఇంటి అద్దె కట్టుకుని
కుటుంబం అంతా పోషించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా? లేనటువంటి స్థితిలో ఈ రోజు ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం 200 రూపాయలతో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు గ్రాడ్యుయేషన్ మిగిలినటువంటి కోరికలు ఏమి అడగట్లా. కనీసం 15,000 శాలరీ ఇవ్వండి మనిషి జీవించడానికి. మీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా 200 కిలో క్యాలరీలు ఒక విద్యార్థికి ఎలాగైతే పోషక పదార్థాలు అందాలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆ రకంగా జీవించాలని అంటే 15,000 జీతం పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికైనా ఆలోచించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.